నెల్లూరులో ఫేమస్ లొకేషన్ అయినటువంటి నరసింహకొండకి వెళ్దామని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయాము. ఇతను నా ఫ్రెండు. నెల్లూరులోని పొదలకూరు రోడ్ నుంచి అయితే మేము జర్నీ స్టార్ట్ చేసాము. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో ఎస్పీ ఆఫీస్ వస్తుంది. రైట్ సైడ్ చూడండి, ఇది ఎస్పీ ఆఫీసు. ఇది దాటుకొని ముందుకెళ్తే దర్గా వస్తుంది. వెళ్ళే దారిలో మనకు చూడండి, లెఫ్ట్ సైడ్ అయితే మనకు దర్గా వస్తుంది. దర్గా దాటుకున్న తర్వాత డీకేడబ్ల్యూ కాలేజ్ అయితే వచ్చింది. ఇదేనండి డీకేడబ్ల్యూ కాలేజ్, నెల్లూరులో ఫేమస్ కాలేజ్. ట్రాఫిక్ పోలీస్ మాకైతే ఎదురుపడ్డాడు. మా పని అయితే అయిపోయింది అనుకున్నాను, కానీ దేవుడు మమ్మల్ని కరుణించాడు, అందుకని బతికిపోయాం. ఇక్కడ మీకు కనిపించేది నెల్లూరు చెరువు ఘాట్ అంటారు. ఇక్కడ నుంచి మనకు ఆ చెరువు వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ కొత్తగా ఒక శివాలయం కూడా కట్టారు, అదిగోండి చూడండి. నెల్లూరులో ఎండ అదరగొడతా ఉంది. ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోతున్నాము. నెల్లూరులోని అత్యంత పురాతనమైన షుగర్ ఫ్యాక్టరీ ఇది. ప్రస్తుతానికైతే దీన్ని క్లోజ్ చేశారు. వెళ్ళే దారిలో అటుపక్క ఇటుపక్క గ్రీనరీ అయితే బాగా ఉంటుంది, చూసుకుంటా వెళ్ళొచ్చు. ఇదేనండి దొడ్ల డైరీ. ఇక్కడ నెల్లూరులో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేసి ఏదో ఒకటి దొడ్ల డైరీ ప్రోడక్ట్ ఏదో తినేసి, ఐస్ క్రీమ్లు, కుల్ఫీలు అవి తినేసి కంపల్సరీ తినేసి వెళ్తారు. దొడ్ల డైరీ దాటిన వెంటనే మనకు నరసింహకొండ అయితే కనిపిస్తుంది. ఇదిగోండి, ఇదే నరసింహకొండకి వెళ్ళే దారి. లెఫ్ట్ సైడ్ వెళ్తే నరసింహకొండ, రైట్ సైడ్ వెళ్తే సంగము. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. దారి చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ నుంచి మనకు వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఈ దారి మొత్తం మీకు నరసింహకొండ అయితే బాగా కనిపిస్తుంది. దాని మీద ఉండే ఫ్యాన్లు కూడా కనిపిస్తాయి. ఇంకా 1 కిలోమీటర్ మనం జర్నీ చేసినట్లయితే ఇక్కడ నుంచి నరసింహకొండకి అయితే మనం వెళ్ళిపోతాము. నరసింహకొండకి ఎక్కే స్టార్టింగే మనకు రైట్ సైడు నారాయణ కాలేజ్ అయితే ఉంటుంది. అది దాటంగానే ఒక ఆర్చ్ అయితే వస్తుంది. ఆ ఆర్చ్ ఎంటర్ అయిపోతే ఇంకా కొండ స్టార్ట్ అయిపోతుంది. ఇదేనండి కొండ దారి. చూడండి ఎట్లా ఉందో. ఇదిగోండి, ఇది ఫస్ట్ కొండ అనమాట. మనకు నరసింహకొండ ఎక్కేటప్పుడు ఇది ఫస్ట్ కొండ. చాలా బాగా ఉంటుంది, దీనిపై కూడా వెళ్ళొచ్చు. కొండ మీద చాలా బాగా ఉంటుంది. కొండ మీద ఏంటంటే పచ్చటి చెట్లు ఉంటాయి. వాటి మధ్య మనం ఆ బైక్ వేసుకుని వెళ్తూ ఉంటే ఆ మజా, ఆ కిక్కే వేరే. కొండ మీదకైతే వచ్చేసాము. ఇదిగోనండి, ఇదే గుడి. ఈ గుడి కోసమే చాలామంది ఇక్కడికి వస్తారు. గుడికి లెఫ్ట్ సైడ్న ఈ టర్బైన్స్ ఉంటాయి, విండ్ టర్బైన్స్ అంటారు వీటిని. వీటి ద్వారా విద్యుత్ కూడా ఉత్పత్తి జరుగుతుంది. ఇప్పుడైతే ఇవి ఆగిపోయి ఉన్నాయి ప్రస్తుతానికి. గుడి వెనక వ్యూ అనమాట ఇది. ఇక్కడి నుంచి చూసినట్లయితే మనకు మొత్తం నెల్లూరు కనిపిస్తుంది. నెల్లూరు జిల్లా మొత్తం నా కాళ్ళ కింద ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగా ఉంటుంది వ్యూ ఇక్కడి నుంచి. అందుకని చాలామంది ఇక్కడికి వచ్చేసి ఈ వ్యూని బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఈ పచ్చదనాన్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి, ఇదైతే నేను దగ్గర నుంచి తీశాను విండ్ టర్బైన్ని. చూడండి ఎంత బాగుందో. ఎండకి తట్టుకోలేక నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మర్రి చెట్టు కిందకైతే వచ్చేసాము. అందుకని అక్కడ ఆ చెట్టును చూపిస్తున్నాను చూడండి. నా బ్యాక్గ్రౌండ్ అంతా ఆ చెట్టే ఉంటుంది. హలో, హాయ్ ఫ్రెండ్స్. మేమైతే నరసింహకొండకు వచ్చేసాము. అక్కడ చూడదగిన ప్రదేశాలు అన్నిటినీ షూట్ చేసి ఒక చెట్టు కింద కూర్చొని ఈ
షూటింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే బయట ఎండ ఎట్లా ఉందంటే మాడిపోతుంది, మాడిపోయిన మసాలా దోశ అయిపోతుంది. అందుకని ఒక చెట్టు చూసుకున్నాము ప్రశాంతంగా. దీన్ని ఊడల మర్రి చెట్టు అంటారు. చిన్నప్పుడు మనం చదువుకొని ఉంటాం ఊడల మర్రి చెట్టు అని చెప్పేసి. సో ఆ చెట్టు కింద కూర్చొని రికార్డ్ చేస్తున్నాను. తర్వాత మనం దీని తర్వాత చూస్తాం అన్ని కొండ ప్రదేశాలు ఎలా ఉన్నాయి. నరసింహకొండ అనేది నెల్లూరులోని ప్రత్యేకమైన చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటి వచ్చేసి నరసింహకొండ. ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కలంతా కొండలు, చెట్లు, రాళ్ళు, రప్పలు అన్నీ ఉంటాయి. వన్యమృగాలు అనేవి ఇక్కడ లేవు. అవి ఒకవేళ కనపడితే మీకైతే నేను రికార్డ్ చేసి చూపిస్తాను. నరసింహకొండకి వెళ్ళే దారిలోనే మనకు పెన్నా నది కూడా కనిపిస్తుంది. మనము దాని యొక్క అందాలను కూడా వీక్షించవచ్చు. చాలా అద్భుతంగా, చాలా సుందరంగా ఉంటుంది ఈ పెన్నా నది అనేది. చూడండి ఎలా ఉందో. మాకు వెళ్ళే దారిలో గాంధీ తాత అయితే కనిపించాడు, ఫుల్గా పెయింట్ వేసుకొని. ఒకసారి చూడండి అతన్ని కూడా, చాలా బాగున్నాడు. రిటర్న్లో వచ్చేటప్పుడు బారా షాహిద్ దర్గా కూడా కనిపించింది, నెల్లూరులో ఫేమస్ దర్గా. మా వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.